హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ప్రీవియస్ వీడియోలో అక్షయ్ పాత్ర కిచెన్ టూర్ చేశాను కదా. మధ్యాహ్నం భోజనం పిల్లలకి ఎలా తయారు చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు ఆ తయారైన ఫుడ్ స్కూల్స్కి ఎలాగా డెలివర్ చేస్తారు, తర్వాత అక్కడ ఎలా సర్వ్ చేస్తారు అనేది కూడా మీరు చూదురు. కానీ అండ్ నేను కూడా ఆ పిల్లలతో పాటు ఆ ఫుడ్ని టేస్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఒక ఆల్మోస్ట్ ఆ లంచ్ అవర్ అంతా వాళ్ళతో స్పెండ్ చేయటం జరిగింది. సో ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎన్నో జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి చిన్నప్పటివి. అండ్ ఆల్సో చాలా బాగా అనిపించింది. ఎందుకో తెలియదు, చాలా స్పెషల్. సో ఇవాళ అన్నీ చూద్దరు కానీ. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. లాస్ట్ వీడియోలో మనం పెద్ద కిచెన్లో లక్షలాది మంది పిల్లలకి ఫుడ్ ఎలా తయారు చేస్తారు, తర్వాత అక్కడ తీసుకునే హైజీన్ మెజర్స్, తర్వాత అవన్నీ ప్యాకింగ్, ఇవన్నీ చూసాం కదా. సో ఈ వీడియోలో ద నెక్స్ట్ పార్ట్కి వెళ్దాము. అండ్ ఒకవేళ మీరు కనుక చూడకపోతే చూడాలనిపిస్తే ఒకసారి అది రిఫర్ చేయండి, ఇందులో పెట్టట్లేదు ఇంకా క్లిప్స్. ఓకే, సో ప్యాకింగ్ అయిపోయినాక ఇలాగ వెహికల్లో 8:30 నుండి బ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి. సో లైన్గా ఆ రూట్లో ఎన్ని ఉంటే ఆ స్కూల్స్కి ఆ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు ముందే ఈ స్కూల్కి ఇన్ని అన్నట్టు వాళ్ళు ప్యాక్ చేసేసుకుంటారు. దాన్ని ప్రతి స్కూల్లో అలా డెలివర్ చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఈ స్కూల్కి అనంతపురం స్కూల్ అండి. సో 1000 మెంబర్స్ ఉన్నారంట. సో 1000 పిల్లలకి సరిపడా ఫుడ్ని, అంటే ఇవాళ మెనూ ఏంటంటే సాంబార్, రైస్, స్వీట్ పొంగల్ మాట, సాటర్డే కాబట్టి. సో ఇది వారం ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన మెనూని ఫాలో అవుతారు అన్నమాట. సో రోజుకొక మెనూ ఉంటుంది. ఒక్కొక్క రోజు సమ్ ఎగ్ కర్రీ అండ్ వెజిటబుల్ రైస్, పులావ్, ఒకరోజు పులిహోర, అలాగా 2-3 ఐటమ్స్ ఉన్నాయండి. సో 2 స్పాట్స్ మేము అలా ఎస్కాట్ చేసుకుంటూ ఎలాగా వాళ్ళు డెలివర్ చేస్తున్నారని చూసాము. అండ్ ఇవి ఇన్సులేటెడ్ వెజల్స్ కాబట్టి పిల్లలు తినే టైం వరకు వేడిగా ఉన్నాయి. నేను కూడా పర్సనల్గా చూసాను కదా. సో మూతింగానే వాళ్ళు 12:15 లంచ్ టైం అనుకుంటా, ఆ టైంకి వేడిగానే ఉన్నాయి. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసుకున్నాను. సో ఇలాగా అన్ని స్కూల్స్కి డెలివర్ అయిపోతాయండి. అండ్ లాస్ట్ స్కూల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తారంట. అక్కడి నుంచి మళ్ళీ పికప్ అన్నమాట. మళ్ళీ ఇవన్నీ ఖాళీ గిన్నెలన్నీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టుకున్న క్లీనింగ్ ప్రాసెస్ అన్నీ కూడా స్టార్ట్. ఎంత ఉంటారు స్ట్రెంత్ ఇక్కడ? 20 మెంబర్స్కి సరిపడా ఇవి. ఇలాగా ప్రతి స్కూల్కి ఈ వెహికల్ 20 స్కూల్స్కి వెళ్తుంది అంటండి. 20 ఏనండి. సో ఇవన్నీ అలాగా ఆన్ ద వే ఈ రూట్లో వచ్చేవన్నీ డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఓకే, సో అలాగా వీళ్ళు డెలివర్ చేసిన ఫుడ్ ఎలా సర్వ్ చేస్తామో, 12 o'clockకి లంచ్ టైం కదా. సో అక్కడికి ఆ స్కూల్కి వెళ్ళి మనం అక్కడ చూద్దాం. ఇప్పుడు మనం చంద్రంపాలెం స్కూల్లో ఉన్నామండి. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్లోనే స్ట్రెంత్ ఎక్కువ ఉన్న స్కూలు విత్ 3,300+ చిల్డ్రన్. సో 4 కౌంటర్స్ ఉన్నాయండి ఇప్పుడు. ఇంకా ఉంది. ఓకే, సో స్టాఫ్ కూడా ఎక్కువ అంట ఈ స్కూల్కి, పిల్లలు ఎక్కువ. క్లాస్ రూమ్స్ కూడా ఎన్ని ఉన్నాయి? 60 క్లాస్ రూమ్స్ ఉన్నాయన్నమాట. సో 4 or 5 కౌంటర్స్లో అవుతున్నాయండి. అక్కడ ఒక కౌంటర్ ఉంది, అదొక కౌంటర్ ఉంది. సో ఎక్కడికక్కడ పిల్లలు వాళ్ళ ప్లేట్స్ ఇంటి నుంచి తెచ్చుకుని ఫుడ్ సర్వ్ చేయించుకుని వాళ్ళ క్లాసెస్లో కూర్చుని కుదురుగా తింటున్నారు. టేస్ట్ కూడా బాగుందని అంటున్నారు. పెట్టేస్తున్నారు.
పిల్లలే తెచ్చుకుంటారు. ఇలా ఎవరి కాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతారా? వాళ్ళు ఏం కావాలంటే అవి పెట్టుకుంటారా? కొంతమందికి కొన్ని ఇష్టం అవ్వదు, ఒక్కొక్క వదిలేస్తారు. ఆల్మోస్ట్ పెట్టించుకుంటారు. నేను ఈరోజు ఎగ్ లేదు కదా, ఎగ్ కూడా ఉంటుంది. ఎగ్ వీళ్ళే బాయిల్ చేస్తారు. అవునండి. ఫుడ్ బాగుంటుంది రోజు. మీకు మెనూ ఉంటుంది కదా, ఏ రోజు ఫేవరెట్? సాటర్డే స్వీట్ ఉంటుందనా? ట్యూస్డే ఏముంటాయి? పులిహోర ఫేవరెట్ నీకు? పులిహోర టమాటీ కూర అన్న మళ్ళీ గుడ్లు టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది. సాంబారు పొద్దున్నే వండినప్పుడు చూసాను, మంచి వాసన వచ్చింది. టేస్ట్ బాగుంటుందా? రైస్ బాగుంటుంది. ఇంట్లో వండినట్టు ఉంటుందా? మీ మమ్మీ వాళ్ళు వండినట్టు ఉంటుందా? తినండి. మీరు మీకు ఏ రోజు ఫేవరెట్? వెడ్నెస్డే ఏంటి? వెడ్నెస్డే ఫేవరెట్ అంటే వెడ్నెస్డే ఏంటి మెను? రైసా? ఇంకా మీకు వెజిటేబుల్ రైస్ ఇష్టమా? బాగుంటుందా? టేస్ట్ బాగుంటుందా? కర్రీస్ బాగుంటాయా? సో ఇలాగ అందరూ కుదురుగా పిల్లలు చక్కగా లైన్లో నుంచుని వాళ్ళు తెచ్చుకున్న గిన్నెలు, తర్వాత బాక్సుల్లో, ప్లేట్లలో అన్నం ఎంత కావాలంటే అంతే. పిల్లలు చూడండి, ఎక్కువైపోతే పెట్టించుకోవట్లేదు. వాళ్ళ పొట్టకి ఎంత కావాలంటే అంత పెట్టించుకుని చక్కగా వాళ్ళ క్లాసుల్లో కూర్చుని గోల్ గోల్ చేస్తూనే తింటున్నారు. అండ్ కొంతమంది బయట పెద్ద క్యాంపస్ అండి అది, స్కూల్ ప్లే గ్రౌండ్, తర్వాత చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నీడలో కూర్చుని ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ షేర్ చేసుకుంటూ కూడా తిన్నారు. బయట నాట్ అలౌడ్ అంట. ఈ టీచర్స్ని చూడగానే మళ్ళీ వాళ్ళ క్లాస్లోకి పారిపోయారు. సో ఇవన్నీ నాకు పాత రోజులు గుర్తొచ్చేసినాయి. రవితేజ గారి పాట ఉంటుంది కదా, గుర్తుకొస్తున్నాయి అని. సో నా ఆటోగ్రాఫ్ మూవీ ఐ థింక్. అవన్నీ కూడా ఒక్క నిమిషం అలా తిరిగినాయి. నా చిన్నప్పుడు క్లాస్ రూమ్స్లో ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన టైము. ఎవరికైనా కూడా స్కూల్ డేస్ అనేవి బ్యూటిఫుల్ మెమరీస్ కదండి. ఫ్రెండ్స్, అమాయకత్వం, అల్లర్లు అనేవి మళ్ళీ ఇంకా ఏ ఫేస్లోనూ మనం లైఫ్లో తిరిగి రావు. బ్యూటిఫుల్ డేస్ అండి అందరికీ కూడా కదా. టీచరే కదా, ఫ్యాకల్టీ. సో మీరు టేస్ట్ చేసి కూడా చెప్తూ ఉంటారు. ఫుడ్ బాగానే ఉంది కాబట్టి నేను తినడానికి రెడీ అయిపోయాను కదా. సో టీచర్స్ కూడా టేస్ట్ చేసి రివ్యూ కూడా ఇవ్వాలంటండి వాళ్ళు. గుడ్ మార్నింగ్. స్వీట్ నేను తిన్నాను పొద్దున్న. స్వీట్ పొంగల్, సాంబార్, రైస్. అవును, అడుగుతాను. బిర్యానీ బాగుంటుంది. బాగుంటుందా? మేడం పెద్ద ఫేమస్ యూట్యూబర్ మ్యాట్ గార్డెనర్ ఛానల్ చూడండి, వీలుంటే ఇంటికి లేక చక్కగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా చెప్తారు. మీ గార్డెన్ ఉందా? స్కూల్ కిచెన్ గార్డెన్ అటు సైడ్ ఉంటుంది, ఎండిఎం వైపు, కానీ చాలా తక్కువ మెయింటెనెన్స్ మరి ఉండదు. మ్యాట్ గార్డెనర్ అనే ఛానల్ ఈరోజు ఇంటికి వెళ్ళి అందరూ ఓపెన్ చేయండి. చూడండి మేడం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో. నీకు ఎంత ఉంది? 8 lakhs 8.5. ఏంటి నీదేం ఛానల్? పర్వాలేదు చెప్పు. అదే చూస్తా మీ స్టేజ్లో. అదే అయితే డిలీట్ ఎందుకు చేస్తావు? మ్యూట్లో ఉంచుకోవాల్సింది కదా. అలాగా 18K డిలీట్ చేస్తావా? ఇదే కదా. ఎంత డిలీట్ చేస్తావా? ఓకే, థ్యాంక్ యూ. అదే ఉంచుకోవాలి. కూర్చోండి ఆంటీ, కూర్చొని తినండి మీరు కూడా.
సాంబార్ రైస్ ట్రై చేస్తాను. పొద్దున్న పొంగల్ తిన్నాం కదా బ్రేక్ఫాస్ట్కి అక్కడ. సో ఇప్పుడు బాగుందండి. పొద్దున్న అక్కడ వాసన చూసాం కదా, ఇప్పుడు టేస్ట్. సాంబార్ ఒకటి, ఇప్పుడు సాంబార్ బాగుందా? నిషాన్ దగ్గర నుంచి చూపించు. బాగుందండి టేస్ట్. రైస్ కూడా బాగుంది. 45 రైస్ అంట. ఓకే, ఇది స్వీట్ పొంగల్. మండేస్ వెన్స్డేస్ అయితే చక్కగా వెజిటబుల్ రైస్, బంగాళదుంప కుర్మా. నేను గుర్తుపట్టే ఉంటారు కదా, నేను మన వీడియోస్లో ఉంది. మా ఫ్రెండ్ అన్నాను కనక మహాలక్ష్మి. ఇక్కడే వస్తుంది. ఈవిడ ఆంటీ అవుతారు. మాకు నేబర్స్ మాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్. చాలా నా చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వీళ్ళు ఉన్నారని స్కూల్ చూస్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. వీళ్ళని కలవడం కూడా అయ్యింది. చాలా బాగా అనిపిస్తుందండి ఇక్కడ పిల్లలతో పాటు తినటం. చూసింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఎవరి బాక్స్ ఇది? అలాగే వస్తాను బాబు, అన్ని మెసేజ్లు కాదు. బాక్స్ ఎవరిది? థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. మళ్ళీ వస్తాను. ఎప్పుడు వస్తాను? మీరు గార్డెన్ పెంచండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ కూడా నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.